ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలిసారిగా తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో పర్యటించారు. చంద్రబాబు నాయుడుకు స్థానిక ఎమ్మెల్యే, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, జిల్లాకు చెందిన మంత్రులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా జరిగే సమావేశంలో మాట్లాడారు. అనంతరం మలకోడు సరస్సు ప్రాంతానికి చేరుకుని అక్కడ నీటి మొక్కల నుంచి కంపోస్టింగ్ ప్రక్రియపై పరిశీలన చేసి శాస్త్రవేత్తలతో మరియు ప్రజలతో పరస్పరం చర్చించారు. మధ్యాహ్నం నిడదవోలు పట్టణంలోని సెయింట్ ఆంబ్రోస్ పాఠశాల సమీపంలో నిర్వహించే పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం హెలికాప్టర్ ద్వారా నిడదవోలు నుంచి బయలుదేరి తిరిగి ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు. అయితే సీఎం పర్యటన షెడ్యూల్ కన్నా ఆలస్యంగా ప్రారంభమైంది. తొలిసారిగా తన నియోజకవర్గానికి వచ్చిన సీఎం పర్యటన ఏర్పాట్లను స్వయంగా దుర్గేష్ పర్యవేక్షించడం విశేషం. రాజమహేంద్రవరంలోని 43వ డివిజన్ ఆర్వీ నగర్లో ప్రత్యేకంగా మహిళల కోసం నిర్మించిన మహిళా పార్కులో 76 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల కోసం ప్రత్యేకంగా నిర్మించబడిన ఈ పార్కుకు ప్రత్యేక చరిత్ర ఉందని, చుట్టుపక్కల ప్రాంతాల మహిళలు గత 5 సంవత్సరాలుగా ఈ పార్కును విస్తృతంగా వినియోగిస్తున్నారని తెలిపారు. ఆధునీకరణ పనులను వారం రోజుల్లో ప్రారంభించి 2 నెలల్లో పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్కు ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా తొలి బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ కూటమి ధర్మాన్ని పాటిస్తూ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే విధంగా నడుచుకోవాలని కార్యకర్తలకు సూచించారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పోలింగ్ బూత్ స్థాయిలో కార్యకర్తలు, ఓటర్ల ముమ్మర సవరణ ప్రక్రియలో పాల్గొని పూర్తి అప్రమత్తతో ఈ ప్రక్రియ పూర్తయ్యే విధంగా క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు. పార్టీ ఇటీవల తలపెట్టిన మండల ప్రశిక్షణ కార్యక్రమం, ప్రతి ఊరిలో బీజేపీ జెండా స్తూప నిర్మాణం వంటి అంశాలపై చర్చించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ ప్రక్రియకు నియోజకవర్గాల వారీగా పార్టీ ఏజెంట్లుగా నియమించిన వారికి నియామక పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జోనల్ ఇన్ఛార్జ్ లక్ష్మీ ప్రసన్న, రాష్ట్ర కార్యదర్శి బొమ్మల దత్తు, జిల్లా జనరల్ సెక్రటరీలు ఎంఎస్కే రాజు, మద్దిపాటి స్వర్ణ రజని, శెట్టిపల్లి శివనాగరాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడపాల రామకృష్ణ, ఉన్ని కృష్ణ, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పాలడుగుల శ్రీవిద్య, ఎస్సీ మోర్చా అధ్యక్షులు తగరం సురేష్ బాబు, మీడియా సెల్ కన్వీనర్ వేరా వీరాంజనేయులు, రవిశంకర్, ఆశిష్, కొరగంటి సతీష్, ఆకుల శ్రీధర్, సూర్యకిరణ్, మోహిని, తూర్పుగోదావరి జిల్లాలోని నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెరిగిన సీట్లకు అనుగుణంగా చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే బిల్లు పార్లమెంట్లో వేగిపోయింది. ఈ బిల్లు నెగ్గడానికి కావాల్సిన 3/200 ఓట్లను సాధించడంలో ఎన్డీఏ విఫలమైంది. బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు రాగా వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. దీంతో నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన డీలిమిటేషన్ బిల్లులను ఎన్డీఏ సర్కార్ ఉపసంహరించుకుంది.